జోష్న దీప దగ్గరికి వచ్చి అసలేం జరుగుతుంది దీప మా ఇంట్లో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి జోష్న ఇలా అడుగుతున్నావు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే నువ్వు అలా అనకు దీప, నీకు అన్ని విషయాలు తెలుసు, మా ఇంట్లో ఏం జరిగినా సరే అది నీ వల్లే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా జోష్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా చూడక దీప, నీకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు రావడం వల్ల నా జీవితమే మారిపోయింది, నీ జాతకం ఎలాంటిదో నాకు తెలియదు కానీ నీ జాతకం వల్ల నా జాతకమే మారిపోయింది దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా జోష్న వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుంది దీప, మా బావేమో నీ వైపు తిరుగుతూ ఉంటాడు, నువ్వేమో నాకు ఏంటో తెలియదు అన్నట్టు ఉంటావు, ఆ శౌర్య ఏమో నాకు కార్తీక్ నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటుంది. నీ భర్త ఏమో మా బావ దగ్గరికి వచ్చి మా ఆవిడతో ఎందుకు తిరుగుతున్నావని మా బావని తిడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదా దీప, ఇది అంతా నీ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏమైనా నీ వల్ల ఏదైనా జరిగితే మాత్రం నేను ఊరుకునేదే లేదు దీప, నేను ఏం చేస్తానో నాకే తెలియదు దీప, నిన్ను మాత్రం వదిలేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒకసారిగా జోష్నాన్ని చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం మా బావ అంటే నాకు చాలా ప్రేమ, ఇంత పిచ్చో నీకు తెలియదు దీప, మా బావ కోసం నేను ఏమైనా చేస్తాను, ఇప్పుడు ఆ బిల్డింగ్ మీద నుండి దూకమన్నా సరే నా ప్రేమను నిరూపించుకోవడానికి ఆ బిల్డింగ్ మీద నుండి దూకేస్తాను తెలుసా దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అలా జోష్నను చూస్తూ ఉండిపోతుంది. దీప, ఏమైనా నా ఎంగేజ్మెంట్ కానీ జరగకపోతే దానికి కారణం మొత్తం నువ్వే అవుతావు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.